హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మనం గ్రాసరీస్ తెచ్చినప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయి కదా. మళ్ళీ వాటిని రీయూజ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఐడియా నెంబర్ వన్ వచ్చేసి ఒక బాక్స్ని తీసుకొని ఈ విధంగా వన్ సైడ్ అయితే ఒక బాక్స్ని అయితే తీసుకున్నాను నేను. ఆ బాక్స్ లోపలైతే ఇలాంటి కవర్ వస్తుంది కదా, దాన్ని తీసేసుకొని ఒకవైపు ఆ సైడ్స్ అన్నీ కట్ చేసేసుకొని ఓపెన్ చేసేసుకోవాలి. ఇంకా దాన్ని నేను ఇంకా ఏమి డెకరేట్ అయితే ఏం చేయట్లేదు, సింపుల్గా అలాగే ఉంచేసి మనము షూ ర్యాక్లో ఇలా స్లిప్పర్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని బాక్సులు పెట్టి షూ ర్యాక్లో యూజ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 2 వచ్చేసి ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని దాన్ని పైన అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఓపెన్ అవుతుంది కదా, దాన్ని మళ్ళీ కార్డ్బోర్డ్ పెట్టి ఈ విధంగా అంటించేసుకున్న. నేను పైన ఈ విధంగా ఎందుకు అంటే క్యాప్ లాగా ఈజీగా యూజ్ అవుతుందని, క్యాప్ లాగా ఉంటుందని అయితే పైన ఓపెన్ చేసుకున్న తర్వాత 4 వైపులా ఈ విధంగా ఫోమ్ షీట్ అయితే అంటించుకున్నా. సో మీ దగ్గర ఇంకా లేస్ ఉంటే లేస్ కూడా అంటించుకోవచ్చు. నా దగ్గర ఫోమ్ షీట్ ఉంటే ఫోమ్ షీట్ అయితే అంటించేసుకున్నా. సో మనము చుట్టూ 4 వైపులా ఈ విధంగా ఫోమ్ షీట్ అయితే అంటించేసుకోవాలి. పైన నేను ఓపెన్ చేసుకున్నా కదా క్యాప్, మనం ఇట్లా క్యాప్ లాగా ఉండడానికని దానికైతే మరొక కార్డ్బోర్డ్ షీట్ అంటించేసుకున్న. ఫోమ్ షీట్ అంటించి మరొక కార్డ్బోర్డ్ షీట్ మీద ఫోమ్ షీట్ అంటించి ఈ విధంగా పైన అంటించేసుకున్న. మంచి ముతలాగా అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో లోపలైతే నేను థర్మాకోల్ అయితే అంటించుకున్న తర్వాత క్యాప్కి లోపల వైపున ఈ విధంగా వైట్ A4 సైజ్ షీట్ అయితే అంటించేసుకున్న. ఈ విధంగా ఒక జ్యువెలరీ బాక్స్ అయితే రెడీ అవుతుంది. సో దీనికి నేను ఈ విధంగా స్క్రూలు అయితే గుచ్చేసుకున్నా. నా దగ్గర ఈ స్క్రూలే ఉన్నాయి, మీ దగ్గర ఇంకా వేరే రకం స్క్రూలు ఉన్నా కూడా గుచ్చేసుకోవచ్చు. ఈ విధంగా గుచ్చుకున్న దానికి మన దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కానీ ఇంకా ఏమన్నా చోకర్స్ ఇంకా నెక్ పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే దానికి ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఐడియా నెంబర్ 3 వచ్చేసి ఈ విధంగా ఒక బాక్స్ తీసేసుకొని దానికి మొత్తము క్లాత్ అయితే అంటించేసుకున్న, గమ్ పెట్టి ఈ విధంగా గమ్ పెట్టి 4 మొత్తము క్లాత్ అయితే అంటించేసుకున్నాం బాక్స్కి. సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది. ఒక లైక్ అయితే చేయండి. సో ఈ విధంగా క్లాత్ మొత్తం చుట్టూ అంటించేసేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. నేను బుక్స్కి కవర్ తెచ్చినప్పుడు కార్డ్బోర్డ్ బాక్స్ వస్తుంది కదా, దాన్ని అయితే కావాల్సిన సైజులో కట్ చేసుకొని వాటికి పిన్స్ అయితే కొట్టేసుకున్నా. అన్నిటికీ పిన్స్ అయితే కుట్టుకున్నా.
పిన్స్ కొట్టుకొని ఈ విధంగా బాక్స్ లోపల అరేంజ్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ. ఇప్పుడు నేనైతే నాకు కావాల్సినన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని బాక్స్ లోపల అరేంజ్ చేసేసుకొని ఈ విధంగా క్లిప్స్, అలాగే మేకప్ ఐటమ్స్, కాజల్, ఐబ్రో లైనర్, లిప్ బామ్, ఇలాంటివి మాయిశ్చరైజర్ బాక్సులు ఇలాంటివన్నీ మంచిగా ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఐడియా నెంబర్ 4 వచ్చేసి అదే సేమ్ బాక్స్ తీసుకున్నానండి. బాక్సులు అయితే అయిపోయినుండే, సో సేమ్ బాక్స్ తీసుకున్నా. సేమ్ బాక్స్ తీసుకొని దానికి లోపల ఈ విధంగా థర్మాకోల్ షీట్ అంటించుకుంటే మరొక జ్యువెలరీ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మన ఇయర్ రింగ్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. సో ఐడియా నెంబర్ 5 వచ్చేసి ఈ విధంగా 4 థర్మాకోల్ షీట్స్ అయితే రెడీ చేసుకొని వాటిని బాక్స్ లోపల అయితే అంటించేసేసుకోవాలి. అంటించుకుంటే మరొక జ్యువెలరీ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, హడావిడిగా ఉండకుండా ఈజీగా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.